అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు రామనాథపురం. ఆ గ్రామంలో రామన్న అనే యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాలిని చేసుకున్నాడు. ఆమె చేతిలో చాలా కాలం నుండి నరకం అనుభవిస్తూ ఉన్నాడు. ఎంతో కాలం నుంచి ఈ కష్టాలన్నీ భరిస్తూ వస్తూ ఉన్నాడు. ఒకరోజు మితిమీరిన బాధతో ఇక ఇంటి నుంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకొని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. తన కష్టాలు స్నేహితుడికి చెప్పుకుంటూ ఉన్నాడు. నా భార్య పరమ గయ్యాలి. నేను నా భార్య చేతిలో చాలా కాలం నుండి నరకం అనుభవిస్తూ ఉన్నాను. ఈ బాధల నుంచి ఈ బాధలన్నీ, ఈ కష్టాలు అన్నీ తొలగించుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పు అని తన స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు. తన స్నేహితుడు ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడని, అందరూ తమ కష్టాలు ఆయనకు చెప్పుకొని వాటిని తొలగించుకునే మార్గం తెలుసుకుంటున్నారని రామన్నతో అన్నాడు ఆ స్నేహితుడు. రామన్న ఆ సాధువుని సందర్శించి తన బాధ చెప్పుకున్నాడు. అంతా విని సాధువు, బాబు, నేను నీలాగే గయ్యాలి భార్యతో వేగలేక సన్యాసినై ఊర్ల వెంట తిరుగుతూ ఉన్నాను. నేనే నా భార్య చేతిలో బాధలు పడుతూ ఉన్నాను. ఇంకా నీకెలా సహాయం చేయగలను? నీకు ఎలాంటి సహాయము నేను ఇవ్వలేను అని తేల్చి చెప్పాడు. నాకు ఈ మార్గాన్ని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటూ రామన్న పొరుగు గ్రామంలో ఉన్న ఒక స్వామీజీని కలుసుకోవాలనేసి పొరుగు గ్రామానికి బయలుదేరాడు. పొరుగు గ్రామంలో ఉన్న స్వామీజీని కలుసుకొని తన గోడు ఈ విధంగా చెప్పుకున్నాడు. అంతా విన్న ఆ స్వామీజీ, నాయనా, నేను కటిక పేదవాణ్ణి, అందుచేత నాకు పెళ్లి కాలేదు, సంసారం ఎరగను, నీకు సలహా చెప్పే అర్హత నాకు లేదు అన్నాడు ఆ స్వామీజీ. నీవు ఇంకెక్కడైనా సలహా అడగమని చెప్పి స్వామీజీ కూడా వెళ్ళిపోయాడు. రామన్న అక్కడి నుండి ఒక పాడుబడిన ఇంటి సమీపంలో నిలబడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి, నాయనా, నీకు ఏమి కష్టం వచ్చింది? నన్ను చెప్పుకో, నన్ను చంద్రయ్య అంటారులే అని అన్నాడు. రామన్న చంద్రయ్యతో తన కష్టం చెప్పుకున్నాడు. చంద్రయ్య బిత్తరపోతూ, నేను గయ్యాలి భార్యతో వేగలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాను. చనిపోయి దయ్యమై తిరుగుతూ ఉన్నాను. నా భార్య చావు బతుకుల్లో ఉన్నది. చచ్చి కూడా నా వెంట పడుతుందేమోనని భయపడిపోతున్నాను అని అక్కడి నుంచి మాయమైపోయాడు చంద్రయ్య.